హాయ్ అండి. నేను మీ పల్నాటి. నెల్లూరులో మూలాపేటలో ఉన్న మూలస్థానేశ్వర దేవాలయంకి అయితే వచ్చున్నాము. ఇది చాలా చరిత్ర గల గుడి. చాలా ప్రత్యేకమైన గుడి కూడా. ఇక్కడ పూజలు, రుద్రాభిషేకాలు, హోమాలు అవి చాలా బాగా జరుగుతూ ఉంటాయి. గుడిలోకి వెళ్ళే ముందు మనం గణపతిని దర్శనం చేసుకుంటాము. గణపతి విగ్రహం అయితే చాలా పెద్ద విగ్రహం ఉంటుంది. ఇది సింహద్వారము. సింహద్వారంకి అటువైపు ఇటువైపు సుబ్రహ్మణ్య స్వామి, వినాయకుడు ఇద్దరు ఉంటారు. ఇది శివాలయము. శివాలయంకి ఎదురుగా ధ్వజస్తంభము, నందీశ్వరుడు ఉంటారు. నందీశ్వరుడికి ఎప్పుడు అభిషేకాలు బాగా చేస్తుంటారు. శివాలయం పక్కనే అలంకార మండపము, పక్కనే అమ్మవారి ఆలయం కూడా ఉంటుంది. అమ్మవారికి కూడా పూజలు, అభిషేకాలు బాగా జరుగుతుంది. ఇది వేణుగోపాల స్వామి గుడి. పక్కనే సూర్య దేవాలయం ఉంటుంది. సూర్య భగవానుడికి కూడా ప్రతి ఆదివారం పూజలు, అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. తోటలో శివలింగము, నందీశ్వరుడు. చాలామంది భక్తులు నీళ్లు, పాలు పోసి వాళ్ళ మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. ఇక్కడ కూడా దీపాలు అలా పెట్టుకొని పూజలు చేస్తూ ఉంటారు. ఈ తోటలో చాలా బాగుంటుంది. పూల మొక్కలు, అట్లా చెట్లు అన్నీ చాలా బాగుంటుంది. ఇది ఉసిరికి చెట్టు. ఈ ఉసిరికి చెట్టు కింద దీపాలు పెట్టుకుంటూ ఉంటారు. కార్తీక మాసంలో ఎక్కువగా ఉసిరికి చెట్టు కింద దీపాలు పెట్టుకుంటూ ఉంటారు. ఈ తోటలో ఒక ప్రత్యేకత ఉంది. నక్షత్రాన్ని బట్టి ఒక్కొక్క చెట్టు ఉంటుంది. ఆ చెట్టుకి ప్రదక్షిణ చేసి దండం పెట్టుకుంటూ ఉంటారు. తోటలోనే అయ్యప్ప స్వామి గుడి కూడా ఉంటుంది. ఆయనకి కూడా పూజలు, అభిషేకాలు బాగా జరుగుతూ ఉంటాయి. అయ్యప్ప స్వామి భక్తులు ఎక్కువగా వస్తూ ఉంటారు ఇక్కడికి. జమ్మి చెట్టు కూడా ఉంటుంది. జమ్మి చెట్టుకి చుట్టూ తిరిగి ప్రదర్శన చేస్తూ ఉంటారు. ఇదైతే గుడి లోపల. ఇది సరస్వతీదేవి గుడి. ఇక్కడైతే అక్షరాభ్యాసం చేయించుకునే వాళ్ళు అక్షరాభ్యాసం చేయిస్తూ ఉంటారు, పూజలు చేస్తూ ఉంటారు. ఇది గుడి వెనక వైపు వీధిలో చిన్నపిల్లలకి బాగలేకపోయినా, పెద్దవాళ్ళకైనా, ఎవరికైనా కూడా ఏదైనా ఒంట్లో నలతగా ఉంటే దండలు వేస్తూ ఉంటారు. అది చాలా ప్రత్యేకత. ఇక్కడ నమ్మకం కూడా ఉంటుంది. అది ఇప్పటి నుంచి కాదు, పెద్దవాళ్ళ కాలం నుంచి వస్తుంది. చాలా ఏళ్ళ నుంచి ఆ దండలను అయితే నమ్ముతున్నారు. ఇది పుట్ట దగ్గర నాగపడిగలు. ఇక్కడ కూడా మొక్కులు ఏదైనా ఉన్న వాళ్ళు ప్రదర్శన చేసి దండం పెట్టుకుంటూ ఉంటారు. గుడి శివాలయం వీధిలోనే వేణుగోపాల స్వామి గుడి. ఇది కూడా చాలా చరిత్ర గలది, పురాతనమైన గుడి. చాలా బాగుంటుంది గుడి అయితే. వేణుగోపాల స్వామి గుడికి ఎదురుగా ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంటుంది. ఒక్కసారి మూలాపేటకు వస్తే చాలు అందరు దేవుళ్ళని దర్శనం చేసుకోవచ్చు. అంత బాగా ఉంటాయి టెంపుల్స్ ఇక్కడ. దర్శనం కూడా చాలా బాగా జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్